టైం ఇస్తున్నా ఇలా ఫస్ట్ అసెంబ్లీ ఏదో మార్చ్ 16కి స్టార్ట్ అవుతుంది అంటారు. ఈ 15-16 రోజుల లోపల మీకు మాత్రం అది యాక్షన్ తీసుకోకపోతే అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్ సాక్షిగా, ముఖ్యమంత్రి సాక్షిగా, స్పీకర్ సాక్షిగా, మొత్తము మంత్రుల సాక్షిగా అసెంబ్లీ లోపలనే నేను స్పీకర్ గారి టైం తీసుకొని ఆ వీడియోస్ బయట పెడతా. తస్మాత్ జాగ్రత్త అని మీ అందరు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. నేను రేపు ఆ వీడియోస్ బయట పెడితే పరువు పోయేది మీ ఐపీఎస్ ఆఫీసర్లదే, మీ ఐఏఎస్ ఆఫీసర్లదే, మీ ఇష్టం. నేను ముందే చెప్తున్నా. తర్వాత కౌశిక్ రెడ్డి ఇట్లా చేసిండు, కౌశిక్ రెడ్డి అట్లా చేసిండు నేడిస్తే లాభం లేదు. మీరు మీది ఎంక్వైరీ చేసుకోండి. కౌశిక్ రెడ్డి చెప్పింది పర్ఫెక్టా తప్ప రాంగా అనేది ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ కేవలం శాంపుల్కి మాత్రమే ఇవాళ మీకు చెప్పిన ఇప్పుడు కన్నా మీరు చదువుకుంటే మంచిగా ఉంటుంది. ఆ శాంపుల్ ఏంది? కరీంనగర్కి అలాట్ అయిన పోలీస్ బండి, ఆ పోలీస్ బండి తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రైవేటు వ్యక్తికి, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన వికాస్ అగర్వాల్ గారి తండ్రి గారు ప్రైవేటు వ్యక్తికి ఇలా రోజు మీరు అక్కడ పెడతా ఉన్నారు. ఆయనని రోజు ఆ ఇద్దరు కానిస్టేబుల్ అశోక్ అనేటైన సివిల్ కానిస్టేబుల్ కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్న అశోక్ అనేటైన కరీంనగర్లో పనిచేస్తున్నాడు. ఆ జీడీ ఎంట్రీలో ఏం రాస్తున్నారు అది కూడా నేను తీసి పెట్టుకున్న బిడ్డ, మీరు ముందే మళ్ళీ తారుమారు చేస్తారని. ఆ జీడీ ఎంట్రీలు కూడా చూపిస్తాను. మీరు చూపించిన తర్వాత నేను చూపిస్తాను మీ జీడీ ఎంట్రీలు. మీరు ఏం చూపిస్తారనేది మీరు డీజీపీ గారు కూడా తెలవాలి కదా. తర్వాత నేనేం చూపిస్తా అనేది మీకు తెలుస్తుంది. ఇలా ఏఆర్ కానిస్టేబుల్ అయిన అనిల్ గారిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం, వాళ్ళిద్దరు తప్పు ఎటువంటిది లేదు. పాపం వాళ్ళిద్దరిని కేవలం ఎక్స్ప్లాయిట్ చేసిండు. ఇది మొత్తము చేసింది కరీంనగర్ సిపి గారు, గౌసలం గారు. ఇది కేవలం నేను ఒక చిన్న శాంపుల్ మాత్రమే మీకు చెప్పిన, సింపుల్ శాంపుల్ మాత్రమే మీకు చూపించిన. కొన్ని చెప్పేటి మీరు చదువుకుంటేనా మంచిది. మీరు చదువుకోకపోతే మాత్రం నేను చెప్తున్నా మొత్తం ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు తలదించుకునే పరిస్థితికి వస్తుంది. నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ డీజీపీ గారు, గౌరవ ఇంటెలిజెన్స్ ఐజీ గారు, మీ నలుగురికి చెప్తా ఉన్నాను. ఇప్పుడు కన్నా మీరు చదువుకొని ఆయన చేసే తప్పుడు పనులకి సమర్థించకుండా వెంటనే సస్పెండ్ చేయండి. మొన్న ఇదే సిపి గారికి, ఎల్ఎండి ఉన్న ఎస్ఐ గారికి పంచాయతీ అయింది. ఎల్ఎండిలో నడుస్తున్న ఉష్క కార్యాల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి సిపి గారికి ఇవ్వమనంటే ఆ ఎస్ఐ తెచ్చి ఇస్తలేడు అని ఆ ఎస్ఐని ఇబ్బంది పెట్టి ఆ ఎస్ఐని బలి చేసి ఆ ఎస్ఐని సస్పెండ్ చేసినవే. ఇవాళ నువ్వు చేసేది ఇంత పెద్ద తప్పు కదా. ఇవాళ నిన్నెందుకు సస్పెండ్ చేయొద్దు డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు? నేను అడుగుతా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ అనే ఎస్ఐ, ఆ ఎస్ఐ గారు పైసలు తెచ్చి ఇస్తలేడనే కదా నువ్వు సస్పెండ్ చేసింది ఆ ఎస్ఐని విధి కారణాలు పెట్టి. మళ్ళా సిపి గారు ట్రాన్స్ఫర్ అవుతారేమో అని అక్కడున్న మానకొండూరు ఎమ్మెల్యే గారికి సిపి గారికి గొడవైందని చెప్పి నెక్స్ట్ డే పెద్ద అక్షరాలతోని అక్కడైన బ్రోకర్ అయిన సిఐ సృజన్ రెడ్డి అన్ని పేపర్లలో హెడ్లైన్స్ రాపిస్తాడు, ఇప్పుడే యాక్షన్ తీసుకోవద్దని, ఇప్పుడే ట్రాన్స్ఫర్ కావద్దని. చిన్న ఉద్యోగం మీద పిచ్చుక మీద బ్రహ్మస్తమయానికి సిగ్గనిపిస్తలేదా సిపి గారికి అని నేను అడుగుతా ఉన్నాను. ఒక ఎస్ఏ గారిని, ఒక కష్టపడి రాసి చదువుకొని వచ్చిన ఎస్ఏ గారిని కేవలం నీకు తెచ్చి డబ్బులు నువ్వు తెచ్చి ఇవ్వమంటే ఇస్తలేడు అని ఇవాళ ఆ ఎస్ఏ గారిని మీరు సస్పెండ్ చేసిరు కదా. ఇవాళ నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తున్నావు కదా. హైదరాబాద్లోనే ఇంత మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసినావు కదా. నువ్వు దొంగగా ఆ వెహికల్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఇద్దరు దొంగగా కానిస్టేబుల్ అని ఇద్దరు కరీంనగర్లో పనిచేస్తున్నట్టు చూపించుకుంటూ హైదరాబాద్లో పెట్టి పనిచేపిస్తున్నావు కదా ప్రైవేట్ వ్యక్తులకి. నీకు ఎవరిచ్చిన రైటు? నేను ఎందుకు సస్పెండ్ చేయొద్దు? దీనికి నువ్వు జవాబు చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా అసలు పెద్ద జోక్ ఏమనిపిస్తుందంటే, అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నట్టా లేనట? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే, డీజీపీ గారి ఆఫీస్ పక్కనే సువేదాల ఇగోరి 8 నెలల నుంచి వీళ్ళిద్దరు కానిస్టేబుళ్ళు ఈ కార్ పార్కింగ్ సువేదా లోపల కార్ పార్కింగ్ పెట్టుకొని ఉంటుంటే
డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి కూడా తెలియకపోతే ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట, పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నట్ట, పనిచేస్తలేనట్ట, ఏందన్నట్టు? అసలు ఉన్నదా లేదా ఈ పోలీస్ వ్యవస్థ? డీజీపీ గారి ఆఫీస్ పక్కనే ఉంటుంది. ఈ ఆఫీస్లో కూడా ఎవరు కారు పార్కింగ్ చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏ కారు ఎక్కడ ఉన్నదో అనేది డీజీపీ గారికి ఇంటెలిజెన్స్ ఐజీ గారికి సమాచారాలు లేకపోతే, వాళ్ళ కానిస్టేబుల్ ఏడ పనిచేస్తున్నారు అనేది వాళ్ళకి సమాచారం లేకపోతే ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? మళ్ళీ హోమ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి గారే. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారే. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటారు, హోమ్ మినిస్టర్ ఉంటారు. ఆయన డిపార్ట్మెంట్లో ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు, ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదు. ఈ సిపి గారి మీద ఏంది వీళ్ళ ప్రేమ? ఈయన ఇల్లీగల్ దందాలు చేస్తూ ఉన్నాడు, మొత్తం కరీంనగర్ జిల్లాలో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. సిపి గారు మీకు మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. చిన్న బచ్చగాని విను, నీ ఏజ్ ఎంత? 33-34 ఏళ్ళ చిన్న పిల్లగాని విను. నీకు ఆ భగవంతుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను చేసిరంటే ప్రజలకి సేవ చేయమని చెప్పి చేసాడు. నీ అధికార దుర్వినియోగం చేయమని చేయలే, నిన్ను అవినీతి చేయమని చేయలే. ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తూ ఉన్నావు? ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేరనుకుంటున్నావా? ఎవరు మాట్లాడేటోళ్ళు లేడనుకుంటున్నావా? ఇవాళ నువ్వు ఈ 2 సంవత్సరాలు కరీంనగర్లో పనిచేస్తావు, పోతావు. మేము సచ్చినా, బతికినా, పుట్టినా, పెరిగినా ఏదైనా అదే కరీంనగర్ జిల్లా నుంచి మేము పోతాం కదా. రేపు మేము చనిపోయినా కూడా అదే కరీంనగర్ జిల్లాలనే కదా మమ్మల్ని బొందబెట్టేది. నువ్వు ఎక్కడికో పోతావు, ఏడనో ఉంటావు, ఏడో పని చేసిపోతావు. అక్కడికి ఆ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న ఉష్క కారీ ఓనర్స్ని ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న గ్రెనేడ్ కారీల ఓనర్లను ఎందుకు ఆగం చేస్తున్నావు? ఆ జిల్లాలో ఉన్న వీళ్ళందరినీ ఎందుకు ఆగం చేస్తూ ఉన్నావు? పోలీస్ ఆఫీసర్లను ఎందుకు ఆగం చేస్తూ ఉన్నావు? ఇది ట్రైలర్ మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ ట్రైలర్లో మీరు సదురుకుంటేనా మంచిది. మీరు సదురుకోకుంటే మాత్రం నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా మీ లీలల వీడియోలు, మీ యాంటీ ఛాంబర్లలో జరిగిన సినిమాలు, ఏమేమి అడిగినో హైదరాబాద్లో జరిగిన రిసార్ట్ల సినిమాలు, హైదరాబాద్ను ఏ కారులో ఎవరెవరు కలిసి వచ్చిర్రో అన్ని వీడియోలు ఉన్నాయి, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని ఫోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా బయట పెడతా. కానీ నేను ఆగడానికి కారణం ఏంటి తెలుసా? ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద గౌరవంతో ఒక్కరిద్దరు దొంగలు చేయబట్టి మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు ఆగం కావద్దు కదా అని ఉద్దేశంతోనే ఆగిన. సదురుకోండి, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు మీరు ఈ 15 రోజుల లోపల మీరు చేయకపోతే మాత్రం 100కి 100% చెప్తున్నా, మీకు అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో